హలో గైస్, ఈ వీడియోలో మనం క్వాలిటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాంగ్ టర్మ్ కోసం మీరు కనుక ఎప్పుడైనా సరే ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇటువంటి స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి కన్సిస్టెంట్గా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఆల్రెడీ మంచి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చే, ఫ్యూచర్లో కూడా హ్యూజ్ గ్రోత్ ఉండి స్టిల్ మనకి ఫ్యూచర్లో కూడా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్, వన్ బై వన్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యూనోమిందా అనమాట. సో ఆటోమోటివ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఏదైతే పెద్ద వేరియస్ సెగ్మెంట్స్ వాళ్ళకి సో అలాయ్ వీల్స్ కానివ్వండి, స్విచెస్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, సీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తయారు చేసి సో ఇస్తుందన్నమాట. సో కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ అనమాట. హ్యూజ్ మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ప్రీవియస్గా ఇచ్చింది. ఫ్యూచర్లో కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. 1000 రూపీస్ బిలో మనకి ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ రీసెంట్ టైమ్స్లో 1255 రూపీస్ దాకా వెళ్ళింది. సో అలాగే మార్కెట్ పడినప్పుడు ఆల్మోస్ట్ 750 లెవెల్స్ దాకా వచ్చింది. మళ్ళీ కూడా మంచి గ్రోత్ ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా అంటే చాలా మంచి స్టాక్ అనమాట. సో ROE డీసెంట్గా ఉన్నాయి. స్మాల్ డెప్ట్ కంపెనీ, 57,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, బట్ మంచి గ్రోత్ స్టాక్. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ మంచిగా గ్రో అయిందనమాట. కన్సిస్టెంట్గా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అయితే మాత్రమే ఆ స్టాక్స్ మాత్రమే లాంగ్ టర్మ్లో ఇంకా కూడా ఆ కంపెనీస్ బాగా గ్రో అయ్యి ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ స్టేక్ వచ్చేసరికి మోర్ దాన్ 50% స్టేక్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 68% స్టేక్ మనకి ప్రమోటర్స్ దగ్గర ఉందన్నమాట. FAS DAS కూడా డీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. కేవలం 6% మాత్రమే మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో ఇటువంటి స్టాక్స్ మనం కనుక హోల్డ్ చేసినట్లయితే ఇంకా లాంగ్ టర్మ్కి సో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. సో కోవిడ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అయ్యాయి. సో మోస్ట్ ఈవెన్ పెన్నీ స్టాక్స్ కూడా గ్రో అయ్యాయి. అంతకు ముందు కూడా ఇది కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ ఉంది. ఈవెన్ 2015 ఆ టైంలో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 25-30 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ కన్సిస్టెంట్గా గ్రోత్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. సో ప్రీవియస్ కోవిడ్ క్రాష్ కాకముందు ఇది ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టాక్ 200 దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి హెవీగా ఫాల్ అయింది కోవిడ్ టైంలో. అక్కడి నుంచి మంచి గ్రోత్ చూడండి. ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ కాస్త సో ప్రజెంట్ మనకి మోర్ దాన్ 1000 రూపీస్ దాకా కూడా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ 5x దాకా కూడా ఇచ్చింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ అ హ్యూజ్ మల్టీ బ్యాగర్, హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. లాంగ్ టర్మ్ వ్యూ ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. ఎప్పుడైతే హెవీ కరెక్షన్స్ వస్తాయో ఆ టైంలో ఇన్వెస్ట్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1200-1250 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి సో మార్కెట్ ఫాల్లో హెవీగా పడింది అనమాట. ఆల్మోస్ట్ 750 లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇటువంటి టైంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్కి మంచి గ్రోత్ స్టాక్ అనమాట. మీరు కనుక మోర్ దెన్ సో ఒక 5 to 8 years వ్యూ ఉన్నా సరే ఈ కంపెనీ చాలా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆటోమొబైల్ పార్ట్స్ అన్నీ కూడా వీళ్ళు తయారు చేసి సో మెయిన్ కంపెనీస్ వాళ్ళకి సో డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తారు అనమాట. మంచి కంపెనీ. సో రీసెంట్ టైమ్స్లో అయితే కనుక చాలా బాగా పెరిగింది. డిప్స్లో యాడ్ చేసుకోండి. కొంత హై వాల్యుయేషన్స్లో అయితే ఖచ్చితంగా స్టాక్ అయితే ఉంది. సో 900 రూపీస్ దగ్గర, అలాగే 700 నుంచి 750 లెవెల్స్ ఇలా డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా బిల్డ్ చేస్తున్నాం, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నామంటే డిఫరెంట్ సెక్టర్స్ కూడా సో టచ్ చేసినట్టు చూడండి. ఎందుకంటే ఒక్కొక్క సెక్టర్ నుంచి ఒక్కొక్క స్టాక్ అయితే కనుక చాలా బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. సో ఆల్మోస్ట్ 5 lakhs crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో ROCE చూడండి 73%. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసే 100 crores సో 73 crores పర్ ఇయర్కి వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. ROE కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ కాబట్టి మనం ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ క్యాలిక్యులేట్ చేస్తే కనుక 100 crores ఎవ్రీ 100 crores వీళ్ళు 63 crores ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ జనరేట్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ వ్యూ కూడా సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. 12 PE దగ్గర ఉందంటే చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా కూడా తక్కువకి ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ 600-750 మల్టిపుల్ టైమ్స్ కూడా మనం వీడియోస్లో చెప్పుకున్నాం. రీసెంట్ టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ అనేది చేసాం. కన్సిస్టెంట్గా గ్రో అయింది. మార్కెట్స్లో మంచి రివర్సల్ రావడం వల్ల గ్రో అయింది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ వ్యూ మంచి రిటర్న్స్ అందిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 650 లెవెల్స్ దాకా కూడా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో స్లోగా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. రీసెంట్ టైమ్స్లో ర్యాలీ ఇచ్చింది. మార్కెట్
మార్కెట్ ఏమైనా కొంత పడితే మళ్ళీ కూడా 750 నుంచి 800 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ అనమాట. ఈ డిప్లో అలాగే ఈ డిప్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎల్ఐసి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మన పోర్ట్ఫోలియోలో ఉండదగిన స్టాక్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని కూడా సో హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. టైటాన్ కంపెనీ లిమిటెడ్ గైస్. వాచెస్ తయారు చేస్తుంది, జ్యువెలరీస్ తయారు చేస్తుంది, ఐవేర్ సెక్టర్లో ఉంది, డిఫరెంట్ సెక్టర్స్లో మల్టీ సెక్టర్లో ఉన్న కంపెనీ అనమాట. సో ఫ్యూచర్లో కూడా హ్యూజ్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ మనకి 1000 రూపీస్ దగ్గర దొరికింది. ఆ టైంలో కూడా మనం డిస్కస్ చేసాం లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది, అక్యూములేట్ చేసుకోండి అని చెప్పి మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసాం. స్టిల్ లాంగ్ టర్మ్ వ్యూ ఇది మనకి 10,000, 12,000, 15,000 లెవెల్స్ దాకా కూడా వెళ్తుంది. అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి మార్కెట్ క్యాప్ 3 lakhs క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అందువల్ల కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ఓసి ఆర్ఓఈ బాగున్నాయి అనమాట. సో డెప్ట్ వచ్చేసరికి 13,000 క్రోర్స్ అరౌండ్గా డెప్ట్ ఉందన్నమాట. సో స్మాల్ డెప్ట్ కంపెనీ. సో కన్సిస్టెంట్గా గ్రోత్ స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. మీరు చూడండి ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా బాగా గ్రో అవుతుంది, సేల్స్ హెవీగా గ్రో అవుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో మనకి జ్యువెలరీ సెక్టర్ కూడా వీళ్ళు బాగా పోస్ట్ చేస్తున్న ప్రాఫిట్స్, అలాగే నెట్ ప్రాఫిట్ కూడా మనం చూస్తే కనుక కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ మంచి స్టాక్. సో ఇటువంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే మార్కెట్స్ పడినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. సో మోర్ దాన్ 50% స్టేక్ అనేది ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు, 17 to 18% స్టేక్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు, సో 12% స్టేక్ డిఎస్ హోల్డ్ చేస్తున్నారు, కేవలం 17% స్టేక్ అరౌండ్గా పబ్లిక్ దగ్గర ఉంది గైస్. సో ఓవరాల్గా ఇట్స్ ఏ హ్యూజ్ మల్టీ బ్యాగర్ స్టాక్. చూడండి ఎంత కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇచ్చిందో. అలాగే అంతకు ముందు కోవిడ్కి ముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా గ్రో అయిన స్టాక్. ఆల్మోస్ట్ 2016-17లో 200-300 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ మనకి 3,000-3,500. సో మా స్టాక్ మార్కెట్ యొక్క పవర్ అర్థం చేసుకోండి. స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ ఫాల్ ఆపర్చునిటీ కింద తీసుకొని స్లోగా అక్యూములేట్ చేసుకోండి. 1 షేర్ 2 షేర్స్ అలా అక్యూములేట్ చేసుకొని ఒక 2 years 3 years టైంలో సో 100 షేర్స్ ఒక కంపెనీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా కనుక మీరు పెట్టుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్లో అవి మీకు హ్యూజ్ రిటర్న్స్ ఇస్తాయి అనమాట. అలా కాకుండా మీరు 30 స్టాక్స్ 40 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసినా సరే మీకు రిటర్న్స్ రావు. ఒక్క స్టాక్ మీకు మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చింది అంటే కనుక ఎగ్జాంపుల్ కేసు మనం తీసుకుంటే బిఎస్సి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 5 yearsలో మీరు 1 lakh 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే 70 lakhs 80 lakhs ప్రాఫిట్ ఇచ్చింది. సో అటువంటి స్టాక్స్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్లోగా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచిగా హ్యూజ్గా గ్రో అవుతుంది అనమాట మీ పోర్ట్ఫోలియో. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. బట్ ఈ పర్టికులర్ స్టాక్ ఇప్పుడు కూడా బాగా పెరిగిన తర్వాత సో ఖచ్చితంగా ఒక లెవెల్ దగ్గరకు వచ్చి సో సైడ్ వేస్ వెళ్ళి సో హెవీగా ఫాలో అవుతుంది. ఆ టైంలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్ టైమ్స్లో కూడా 3,750 3,800 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ సో 800 పాయింట్స్ దాకా కూడా డిప్ ఇచ్చింది. ఇటువంటి స్టాక్స్ మనకి సో ఎప్పుడు కూడా హెవీగా పడిపో అనమాట. లైక్ కోవిడ్ కేసెస్ అటువంటి వస్తే తప్పితే హెవీగా క్రాషెస్ అని మార్కెట్లో రావు. సో అలా వస్తే కనుక ఇంకా హెవీ క్వాంటిటీ ఇంక్రీజ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి సార్. సో డిప్స్లో యాడ్ చేసుకుంటూ ఒకే ప్రైస్ దగ్గర అస్సలు బై చేయకండి. సో మ్యాక్సిమం పడితే 2,500 లెవెల్స్ దాకా కూడా రావచ్చు. ఒకవేళ మార్కెట్స్ ఏమైనా క్రాష్ అయితే కనుక 2,500 లెవెల్స్ దాకా రావచ్చు. ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్లో ఒక 15 షేర్స్ 10 షేర్స్ మీ క్యాపిటల్కి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి టైటాన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మనం చాలా వీడియోస్ చేసాం. ఆల్మోస్ట్ 1,200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసాం. రీసెంట్ టైమ్స్లో 3,000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ పర్టికులర్ స్టాక్ని మనం డిస్కస్ చేసాం. అక్యూములేట్ చేసుకోండి మంచిగా. ఎప్పుడైతే మనకి డిఫెన్స్ సెక్టర్ ఏదైతే వార్ జరిగిందో ఆ టైంలో గ్రో అయిందో పెరిగిపోయిన తర్వాత చాలామంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు పడినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో మార్కెట్ క్యాప్ అరౌండ్గా 3,34,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. 40p ఉంది. హాల్ అనేది సో డిఫెన్స్ సెక్టర్లో 100% మోనోపోలీ కంపెనీ అనమాట. సో అటువంటి స్టాక్ 40p అంటే స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతుంది. బట్ డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. ఒక 1,000-2,000 పాయింట్స్ ఫాల్ మనకు వస్తే కనుక అప్పుడు అక్యూములేట్ చేసుకుంటే కనుక హెవీ క్వాంటిటీ చాలా మంచిది అనమాట. ఆర్ఓసి చూడండి, ఆర్ఓఈ చూడండి ఎంత బాగున్నాయి. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఆర్ఓఈ మనం చూస్తే కనుక 26 ఉందన్నమాట. 20 కంటే అబోవ్ ఉంటే కనుక అవి మంచి కంపెనీస్ అనే మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కనుక సేల్స్ కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. ఆర్డర్ బుక్ అయితే కనుక వెళ్ళి చాలా బాగుంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది అనమాట. నెట్ ప్రాఫిట్ మనం చూస్తే కనుక సో కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక సో ప్రాఫిట్ అనేది చాలా బాగా మంచి గ్రోత్ అనమాట. ఈవెన్ 2025 చూస్తే కనుక ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇంత మంచి స్టాక్ని సో హోల్డ్ చేసి సో సెల్ చేయకుండా అలా పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర స్టిల్ 71% స్టేక్ ఉంది.
సో ఎఫ్ఐఎస్ దగ్గర 12%, డిఐఎస్ దగ్గర 8%, కేవలం అరౌండ్గా 8% మాత్రమే పబ్లిక్ మనకి జనరల్గా ట్రేడ్ అవుతుంది, కేవలం 8% మాత్రమే ట్రేడ్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా రీసెంట్ టైమ్స్లో 3000 ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసాం. ఇటువంటి స్టాక్స్ని అక్యూములేట్ చేసుకోండి, ఆటోమేటిక్గా చూడండి, ఆటోమేటిక్గా 70% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 3000 రూపీస్ స్టాక్ 5000 అంటే 50 to 60% అరౌండ్గా లాస్ట్ ఫ్యూ వీక్స్లోనే మనకి 1 to 2 వీక్స్లోనే ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఇటువంటి స్టాక్స్ మనం హోల్డ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా గ్రో అవుతాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2020-21 ఆ టైంలో మనం డిస్కస్ చేసాం 1200-1000 లెవెల్స్ దగ్గర మల్టీ బ్యాగర్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్, ఇటువంటి స్టాక్స్ని పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో నీట్గా ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్స్ ఉన్నాయో ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ రాసుకొని అప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని లెవెల్స్ రాసుకొని ఆ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గైస్. ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి కంపెనీ. అడ్హెసివ్స్, సీలెంట్స్, కన్స్ట్రక్షన్ కెమికల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది అనమాట. దీనికి కాంపిటీటర్ అనేది వచ్చినా సరే నిలబడలేరు, అంత స్ట్రాంగ్ కంపెనీ అనమాట. మార్కెట్ క్యాప్ 1,52,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పిఈ అవాయిడ్ చేయండి, ఎందుకంటే సో మార్కెట్ లీడర్స్ ఎప్పుడు కూడా హై వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే కొంత ఫాల్ అవుతాయి ఆ టైంలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ROI చాలా బాగున్నాయి. నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. సో ఇంత మార్కెట్ క్యాప్కి 454 crores అనేది నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. ROI చాలా బాగుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్మోస్ట్ 23% ఉందన్నమాట. అలాగే మీరు సేల్స్ చూస్తే కనుక కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా సో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు సో ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్ ఉంది, కన్సిస్టెంట్గా గ్రోత్ ఉంది. అటువంటి కంపెనీస్ మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రమోటర్స్ కూడా లాస్ట్ 3 to 4 years నుంచి కన్సిస్టెంట్గా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. మోర్ దెన్ 69% స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ కూడా హెవీ స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. డిఐఎస్ 9% స్టేక్, పబ్లిక్ వచ్చేసరికి 9.5% స్టేక్ అప్రాక్స్గా పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో ఇటువంటి స్టాక్ని అక్యూములేట్ చేసుకోండి. ఎప్పుడైతే హెవీ ఫాల్ కనిపిస్తుందో ఆల్మోస్ట్ 3,400 స్టాక్ సో 2,600 దాకా వచ్చింది. ఎప్పుడైతే 500-600 పాయింట్స్ డౌన్ ఉంటుందో ఆ టైంలో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ప్రజెంట్ పడుతుంది, ఫర్దర్గా పడినాయి. మ్యాక్సిమం పడితే ఒక 1,800 నుంచి 2,000 లెవెల్స్ కనుక ఈ పర్టికులర్ స్టాక్ వస్తే కనుక చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వచ్చినట్టు అనమాట. సో బట్ ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. రీసెంట్ టైమ్స్లో 1,300-1,400 లెవెల్స్కి వచ్చింది. ఈవెన్ మనం 1,200 లెవెల్స్ దగ్గర కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. సో ప్రెసెంట్ మనకి 2,000 పైకి వెళ్ళి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అయిందనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. మార్కెట్ క్యాప్ సో చాలా బాగుంది. స్టాక్ పి 57 ఉంది. ROI డీసెంట్గా ఉన్నాయి. 500 crores అరౌండ్గా అంటే సో నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి కంపెనీ అనమాట. సో వీరి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ కూడా సో ఓవరాల్గా గ్రో అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి సో ప్రమోటర్స్ దగ్గర మనం చూస్తే కనుక మంచి స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో స్టేక్ అనేది తగ్గించుకున్నారు. ఎఫ్ఐ స్లైడ్గా ఇన్వెస్ట్ చేశారు. సో డిఐఎస్ కూడా స్లైడ్గా ఇన్వెస్ట్ చేశారు. పబ్లిక్ దగ్గర అరౌండ్గా 22% స్టేక్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. రీసెంట్ టైమ్స్లో మనం వీడియోస్లో డిస్కస్ చేస్తాం. 1,550 లెవెల్స్ దగ్గర కూడా డిస్కస్ చేసాం. అక్యూములేట్ చేసుకోండి అని చెప్పి ఎంత మంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించేది చూడండి. సో ఎప్పుడైతే ఇవి స్ట్రాంగ్ ర్యాలీస్ కనిపిస్తే ఆ టైంలో ఇన్వెస్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 3,000 లెవెల్ స్టాక్ కాస్త మనకి 1,250 లెవెల్స్ దగ్గరకు వచ్చింది. లాంగ్ టర్మ్ వీడియోస్లో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం ఈ పర్టికులర్ స్టాక్ నుంచి. అంత కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ ఉంటే ఇది కూడా మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏషియన్ మోటార్స్ గైస్. ఏషియన్ మోటార్స్ కూడా లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. సో కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్. ఇటువంటి స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతకాలం ఇది మనకి సైడ్ వేస్ వెళ్ళిపోయి అంత హెవీ రిటర్న్స్ ఇవ్వదు. బట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో న్యూ హై లెవెల్స్కి వస్తుంది అనమాట. ఇది కూడా కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ అనమాట. హెవీగా మనకి సో ఎప్పుడు కూడా ఇవి ఆల్ టైమ్ హైస్లోనే అరౌండ్గా ట్రేడ్ అవుతాయి. ఎప్పుడు మనం చూసినా సరే ఆల్ టైమ్ హైస్. హెవీ క్రాష్ వస్తే తప్పితే మనం లో లెవెల్స్ చూడడం అనమాట. సో బట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి ఒక 500,000 పాయింట్స్ డౌన్ ఉంటుందో ఆ టైంలో స్లోగా క్వాంటిటీ అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో నెస్లే ఇండియా గైస్. సో నెస్లే ఇండియా సో ఇది కూడా మనకి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ని కొంత కాపాడతాయి. బట్ సో ఏదైతే మనకి బేబీ ప్రొడక్ట్స్ తయారు చేసే వాటిలో ఒక మార్కెట్ లీడర్ అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఏదైతే సెల్లెక్స్ అవన్నీ కూడా తయారు చేస్తుంది నెస్లే కంపెనీ. సో ఆల్మోస్ట్ ఇది మనకి రీసెంట్ టైమ్స్లో 2,700-750 లెవెల్స్ దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 2,200-2,300 లెవెల్స్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ హెవీ రిటర్న్స్ ఇవ్వవు, బట్ మన పోర్ట్ఫోలియోని ఖచ్చితంగా కాపాడతాయి గైస్. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం చాలా మంచిది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. ఒక 500 పాయింట్స్ డిప్లో అలా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి
బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది ఐసిఐసిఐ బ్యాంక్ని మనం ఈవెన్ 600-700 లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్ వ్యూ అక్యూములేట్ చేసుకోండి, కన్సిస్టెంట్గా గ్రో అయింది. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ర్యాలీ వల్ల స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ 200 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 1400 లెవెల్స్ దగ్గర, 1200 లెవెల్స్ దగ్గర ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. మళ్ళీ కూడా ఇవి హెవీగా ఫాల్ అవడం అనేది మనం మార్కెట్ హెవీ క్రాష్ అయితే కనుక చూడం కానీ, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మంచి స్టాక్స్ అనమాట. డిప్స్లో ఎవ్రీ 200 పాయింట్స్ డిప్ అప్ టు 1000 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో నెక్స్ట్ మనకి 2 స్టాక్స్, ఈ 2 స్టాక్స్లో ఏదైనా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కేఎన్ఎస్ టెక్నాలజీస్ కానివ్వండి లేదా డిక్సాన్ టెక్నాలజీస్. సో ఈ 2 స్టాక్స్లో ఒక స్టాక్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టాక్స్ అయితే కనుక ఇవి సో ఏదైతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో కొంత హై వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 3000 రూపీస్ 4000 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో 19,000 దాకా వెళ్ళింది. ఈవెన్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2000-3000 రూపీస్ స్టాక్ కాస్త 7,800 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ఈ 2 కంపెనీస్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు డిక్సాన్ టెక్నాలజీస్ యాడ్ చేసుకోవచ్చా అని. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ ప్రాఫిట్ ఏదైతే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా సరే కంటిన్యూస్ ప్రాఫిట్ బుక్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో జరిగిందనమాట. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం చూస్తే కనుక 15,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 12,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 8,000 లెవెల్స్ ఒకవేళ ఫర్దర్గా హెవీగా ఏమైనా పడితే కనుక మ్యాక్సిమం మనకి 8,000 లెవెల్స్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్లో కరెక్షన్ ఉండే ఛాన్స్ అనమాట. సో ఇలా డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఇది కూడా మనకి డిప్స్లో యాడ్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 40% దాకా కూడా మనకి ర్యాలీ అనేది కనిపించింది. 30-35% అరౌండ్ ర్యాలీ కనిపించింది అనమాట. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1350 నుంచి 1400 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. అలాగే 1050 నుంచి 1100 లెవెల్స్ దగ్గర కూడా ఇది కూడా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ మాట 10 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుంది లాంగ్ టర్మ్ వ్యూకి ఇటువంటి స్టాక్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఆటోమేటిక్గా కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఈవెన్ మార్కెట్స్ పడినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మంచి క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. మనం డిస్కస్ చేసిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఫస్ట్ స్టాక్ యూనోమిందా, సెకండ్ వన్ వచ్చేసరికి ఎల్ఐసి, థర్డ్ వన్ వచ్చేసరికి టైటాన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి హాల్ అనమాట, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పిల్లైట్ ఇండస్ట్రీస్, సిక్స్త్ వన్ కొచ్చిన్ షిప్ యార్డ్, సెవెంత్ వన్ ఏషియన్ మోటార్స్, ఎయిత్ వన్ వచ్చేసరికి నెస్లే, అలాగే నైన్త్ వన్ వచ్చేసరికి మనకి సో ఐసిఐసిఐ బ్యాంక్, 10th వన్ వచ్చేసరికి మనకి కేఎన్ఎస్ టెక్నాలజీస్ లేదా సో మనకి డిక్సాన్ టెక్నాలజీస్ యూస్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో. అలాగే ఎక్స్ట్రా స్టాక్ మనకి సిడిఎస్ఎల్ కూడా మంచి కంపెనీ అనమాట, అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే సో 10-11 స్టాక్స్ అరౌండ్గా లాంగ్ టర్మ్ వ్యూ అనమాట. ఇటువంటి స్టాక్స్ కనుక మీరు పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తే కనుక భయపడాల్సిన అవసరం లేదు. మనకి సో మార్కెట్ క్రాషెస్లో కూడా మనకి భయపడకుండా హోల్డ్ చేసినట్టయితే కనుక మంచి రిటర్న్స్ అని ఇస్తాయి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో కొత్త గ్రూప్ క్రియేట్ చేసాం. సో ప్రీవియస్ జాయిన్ అవ్వాలందరూ కూడా కొత్త గ్రూప్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.